లోకం అనగానే మనకు ఎన్నో గుర్తొస్తుంటాయి. కారు, బైక్, ఇల్లులు, జాబ్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇలా కొన్ని చెప్పాను కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. కానీ స్పెసిఫిక్గా వాక్యంలో 3 విషయాల గురించి రాయబడింది. అదేంటంటే లోకాశ, నేత్రాశ, శరీరాశ గురించి రాయబడింది. మరి ఈ 3 విషయాలు మరి తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కావు. అవి లోకంలో నుంచి పుట్టినవి, లోకంలో నుంచి వచ్చినవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఇబ్బందుల ద్వారా, కష్ట నష్టాల ద్వారా, లాభాల ద్వారా, స్ట్రెస్ ద్వారా, టెన్షన్స్ ద్వారా ముందుకెళ్తున్న మన జీవితంలో వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనం విశ్వాసం ద్వారా అన్నిటినీ జయించగలం. విశ్వాసం ద్వారానే మనం ముందుకు వెళ్ళగలం. వాక్యములు ఇలా ఉంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని గనక మనం జయించాలనంటే మనలో ఉండాల్సింది ఆవగింజంత విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారానే మన పూర్వీకులు ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో చూడడం మనము చూస్తున్నాం. అబ్రహాము కుమారునికి వాగ్దానం చేయబడిన ఎన్నో ఏండ్ల తర్వాత 100 ఏండ్ల వయసులో దేవుడు ఆ వాగ్దానాన్ని తనకు నెరవేర్చాడు. అప్పటికి శారా యొక్క గర్భము మృతతుల్యం అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు. ఈరోజు మీరు ఉద్యోగం గురించో, చదువు గురించో, ఎగ్జామ్స్ గురించో, ఇల్లు గురించో, పరిచర్య గురించో, ఆరోగ్యం గురించో, వివాహం గురించో, వైవాహిక జీవితంలో ఆనందం గురించో, శాంతి సమాధానం గురించో ఏదో ఒక దాని గురించి మీరు ఎదురు చూస్తున్నట్టున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోకాన్ని మీరు జయించగలరు, మీ యొక్క పరిస్థితిని కూడా మీరు జయించగలరు. దేని ద్వారానంటే కేవలము దేవునిపై మనం పెట్టే విశ్వాసం ద్వారానే మనము విజయం పొందుకోగలం. అట్టి గొప్ప విజయము దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.